నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో స్పృశ్య అస్పృశ్య దోషాలకు పరిహారంగా 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాక్రతువు 3 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తామని ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపూర్వ ఘట్టమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్పృశ్య అస్పృశ్య దోషాలకు పరిహారంగా 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాకుంభాభిషేకం ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 3 రోజులు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణ ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం యాగశాలలో వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యావాహచనం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశీనము, అఖండ దీపారాధన నిర్వహించారు. ఈవో సీనా నాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, మూలామంత్ర హవనము, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పముతో తొలి రోజు పూజ ముగుస్తాయి. సాయంత్రం అర్చకులు కనకదుర్గానగర్ నుంచి కళసాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. దేశంలో 3 సముద్రాలు, 12 పవిత్ర నదుల నుంచి జలాలను ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. మోడల్ గెస్ట్ హౌస్ వెనుక వైపున ఉన్న ఘాట్ నుంచి కృష్ణా జలాలను స్వీకరించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా దుర్గాఘాట్ మీదుగా కనకదుర్గానగర్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆ జలాలను తొలుత మల్లేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లి మల్లేశ్వర ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాక అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తయ్యాక తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న సభావేదికపై కాసేపు ఉంచి అక్కడి నుంచి నూతన యాగశాలలోకి తీసుకెళ్లారు. కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం తొలి రోజు, అందులోనూ శుక్రవారం కావడం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. క్యూలైన్ల ద్వారా భక్తులు జై భవానీ, జై జై భవానీ అంటూ అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని జగన్మాతను దర్శించుకుంటున్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కుంభాభిషేకం మహోత్సవ ఏర్పాట్లు భారీ ఎత్తున చేశారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో చలువ పందిళ్లు వేశారు. క్యూ లైన్లో నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తులకు పాదాలు ఎండ తీవ్రత తగలకుండా గ్రీన్ మ్యాట్ వేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల విభాగాల ఉద్యోగులు ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. ఉదయం 6 గంటల నుంచే మహామండపం 3వ అంతస్తునందు భక్తులు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. 3 రోజుల కుంభాభిషేకాలు నిర్వహించనున్న నేపథ్యంలో నేటి నుంచి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. నేటి నుంచి 8వ తారీఖు వరకు అంతరాలయం దర్శనం నిలిపివేశారు. అమ్మవారి గుడికి వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. కుంభాభిషేక మహోత్సవాలు ఆఖరి రోజైన ఆదివారం నాడు ఉదయం 9:34 కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో సేకరించిన పవిత్ర జలంతో శిఖర కలశానికి అభిషేకం నిర్వహించనున్నారు. అదే రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు వీఐపీలు కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొంటారని ఈవో సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలియజేశారు. మంచి శోభాయాత్రతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇప్పుడే గణపతి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కార్యక్రమం 3 రోజులు కొనసాగుతుంది. సాయంకాలం మన కంచి స్వామి వారు కూడా 6:30 గంటలకు వస్తారు, యాగశాల సందర్శిస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక రేపు కూడా వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ రకరకాలైనటువంటి పూజలు, హోమాలు, పుణ్యావచనాలు అన్నీ కూడా ఈ యాగశాలలోనే జరుగుతుంది. సండే రోజు 8వ తారీఖున 9:30 గంటలకు ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత ఈ యొక్క 2 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు, పుణ్యావచనాలు చేసిన తర్వాత ఈ యొక్క పవిత్ర జలాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారి శిఖర గోపురం మీద అభిషేకం అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 3 రోజులు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ వచ్చిన వారికి వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ యొక్క కుంభాభిషేకం యొక్క కార్యక్రమాలను లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది ప్రజలందరూ వీక్షించేందుకు. ఈ కార్యక్రమం పుష్కరానికి ఒకసారి, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఈ కార్యక్రమంలో మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము.
ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఈ 3 రోజులు దిగ్విజయంగా విశేషంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన కృష్ణానదిలోంచి జలాన్ని తీసుకొని మరి అట్లాగే వివిధ నదుల్లోని జలం సముద్ర జలాన్ని తీసుకొని శోభయానంగా మన కనకదుర్గ నగరంలోంచి బయలుదేరి ఇవాళ శివాలయం దుర్గాదేవి గుడి చుట్టూ కూడా ప్రదర్శన చేసి ఆ స్వామికి ఆ తల్లికి చూపించి ఇప్పుడు ఇక్కడ మన యోగశాలలో ఇవాళ చాలా అందరి మధ్యలో మన యొక్క ఆ పండితులు అర్చక స్వాములు సిబ్బంది అందరి సమక్షంలో ఇప్పుడు మా మహాగణపతి పూజ జరగడం జరిగింది. తగిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం రేపు ఉదయం రేపు సాయంత్రం కూడా పూజలు జరుగుతాయి. ఎల్లుండి మహాకుంభశకం మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అట్లాగే శ్రీ కంచి కామకోటి జయ సరస్వేంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమం అంతా కూడా విజయంగా జరగబోతుంది. భక్తులందరికీ కూడా మేము ఎవరు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాం. మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ మరి టెంట్లు కానీ అన్నీ కూడా అంతా విజయంగా జరుగుద్దని ఆ భవాని ఆ తల్లి దుర్గాదేవి ఆశీస్సులు అంతా ఉండి జయం జరగాలని కోరుకుంటూ జై భవాని. పూజా విశేషం కుంభాభిషేక విశేషం ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేసినట్లయితే మూల విరాట్కి దాని కింద ఉండేటువంటి ఆ యంత్రాలకి అన్నిటికీ కూడాను శక్తి ద్విగుణీకృతం అయ్యి మనం చేసేటువంటి పూజలన్నిటికీ కూడాను విశేష ఫలితాలు కలుగుతాయి. తద్వారా మన యొక్క అభీష్టాలన్నీ నెరవేరి భక్తుల యొక్క అభీష్టాలన్నీ కూడాను శీఘ్రంగా నెరవేరడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి ఈ యొక్క విశేషంగా చేయమని ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ఆ ఆగమశాస్త్ర నిబంధన ప్రకారంగా 12 సంవత్సరాలకు ఒకసారి చేయవలసినటువంటి ఈ యొక్క కుంభాభిషేకాన్ని ఈ 6, 7, 8 తారీఖులలో పూర్తి చేసేటట్లుగా కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క మార్గదర్శకాలతో వారి యొక్క ఆదేశానుసారము చేయడం జరుగుతూ ఉన్నది. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇంగ్లాండ్పై టీమిండియా అద్భుత విజయం సాధించిందని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇంగ్లాండ్పై అద్భుతమైన విజయం సాధించి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన టీమిండియాకు అభినందనలు అని పేర్కొన్నారు. సంజు శాంసన్, శివం దూబేల మెరుపు ఇన్నింగ్స్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల చక్కటి బౌలింగ్, అక్షర్ పటేల్ చురుకైన ఫీల్డింగ్తో మంచి ప్రదర్శన చేశారన్నారు. ఉత్కంఠ పోరులో సమిష్టి పోరాటంతో భారత జట్టు గొప్ప విజయం సాధించి తుది పోరుకు చేరిందన్నారు. ఫైనల్లోనూ ఇదే ఆట తీరును ప్రదర్శించాలని కోరుతున్నా అని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. 15 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పాటుపడదామని కూటమి సభ్యులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వ 9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లిందన్నారు. 35,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు అన్నారు. మేము 25,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల 1,000 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయి అని అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పయ్యావుల కేసు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందన్నారు. 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని పవన్ అన్నారు. వైసీపీలో కొందరు ఇష్టం వచ్చినట్టు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు చాలా బలంగా మాట్లాడతారని అసెంబ్లీలో పవన్ వ్యాఖ్యలు చేశారు. మనం ఎందుకు చేసింది చెప్పుకోలేకపోతున్నామని, మనం చాలా వెనుకబడి ఉన్నామని పవన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కూటమిలో పార్టీలు వేరువేరు సమూహాల నుంచి వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి, ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసి వెళ్ళారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పులు తిరిగి చెల్లించగలిగాం అధ్యక్షుడు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో 37,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగింది. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందించడంపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను సరఫరా చేయడం జరుగుతోంది. గతంలో 7 రెగ్యులర్ సైజ్, 3 లార్జ్ సైజ్ నాప్కిన్లు ఇచ్చేవారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్ను ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వంలో 18.96 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగింది. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతోంది. 96% బాలలకు తమకు శానిటరీ నాప్కిన్లు, 96% బాలికలకు తమకు శానిటరీ నాప్కిన్లు అందుతున్నాయని 4% మంది అందడం లేదని చెప్పడం జరిగింది. నాణ్యత విషయంలో 1% బాగోలేదని, 14% పర్వాలేదు బాగుంది అని 85% మంది చెప్పారు. శానిటరీ నాప్కిన్స్ అబ్జార్ప్షన్ పై 84% మంది బాగుందని, 14% మంది పర్వాలేదని, 2% మంది బాగోలేదని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సైజ్ విషయంలో 89% మంది బాగుందని, 11% బాగోలేదని చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపైన చర్చించడం జరిగింది. దీనిపైన పరిశీలన చేస్తాం. ఎన్జీఓలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డ్ను ఇప్పటికే కేజీబీవీలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటాం. హెచ్పివి వ్యాక్సిన్ను ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఇదో క్యాంపెయిన్ లాగా చేస్తామని తెలియజేశారు. దీనిపై అనేక అపోహలు ఉన్నాయని, విద్యాసంస్థల్లో ఇది చాలా అవసరమని, అందరం కలిసికట్టుగా దీనిపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ, విద్యార్థినులకు నెలసరి వచ్చే సమయంలో సరైన హైజీన్ ప్రొడక్ట్స్ అందక పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ ఖచ్చితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు భరత్ గారు సత్యదూరం మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికీ ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. మహిళలకు మరింత ఉపయోగపడేలా చల్లంరాజు వెంకటశేషయ్య ధర్మసత్రంను అభివృద్ధి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఈ సత్రం పేరున ఉన్న సొమ్ముతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందేలా చూసి మరింత విస్తృత పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. మహిళలకు మరింత ఉపయోగపడేలా చల్లంరాజు వెంకటశేషయ్య ధర్మసత్రంను అభివృద్ధి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు. మహిళలకు కుట్టు మెషిన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లోనే దీర్ఘ ఆలోచన చేసి దాతలు ఈ సత్రంను ఇవ్వడం ముదావహమన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేసే ఇలాంటి పుణ్యమూర్తులను మనం స్మరించుకోవాలన్నారు. దాతల ఆశయం మేరకు మహిళలకు వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ సత్రంను అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ సత్రం పేరున ఉన్న సొమ్ముతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందేలా చూసి మరింత విస్తృతపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, రాజేష్, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, సత్రం చైర్మన్ శివ తదితరులు పాల్గొన్నారు. చల్లంరాజు వెంకటేశ్వర గారి పౌత్రి శ్రీ తుమ్మలపల్లి దుర్గమ్మ గారు కృష్ణా జిల్లా విజయవాడ గ్రామంలో నుండి 1938 డాక్యుమెంట్ ప్రకారం 5 ఆడవాళ్ళు మాత్రం నడుపుతున్నారు. ఎంత చక్కగా నడుపుతున్నారంటే మనం అందరం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. అట్లా ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మీరు ఇంకోసారి నా దగ్గరికి వస్తే దీనికి ప్లాన్ చేసి రూల్ ప్రకారం నేను కూడా 15,000 స్క్వేర్ ఫీట్ వరకు కట్టొచ్చు అనుకుంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి దీనికి ఆదాయం పెంచే విధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు కల్పించి, అందులో ఏంటంటే ఎవరు నివసించడానికి వీలు ఉండకూడదని కూడా చెప్పారు ఆ ట్రస్ట్లో రాయటం. కాబట్టి పర్టికులర్గా మహిళలకి ఎక్కువ ఉపయోగపడే విధంగా కుట్టు మిషన్లు కానీ, వంట నేర్పించడం కానీ, లేకపోతే పిల్లలకి చదువు చెప్పడం కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కొంత పైన హాల్ కూడా కట్టచ్చు. అది మీరందరూ ట్రస్ట్ తరఫున మాట్లాడుకుని రండి నా దగ్గరికి వస్తే తప్పకుండా. ఎందుకంటే కనకదుర్గ టెంపుల్ ట్రస్టీస్ కూడా ఇందులో భాగం అని చెప్పి కూడా అందులో రాశారు. అంటే చాలా పకడ్బందీగా రాసిన ట్రస్ట్ లాగా ఉంది అది. కాబట్టి వాళ్ళు రాసిన ప్రతి విషయాన్ని మనం శ్రద్ధగా చూసి దానికి అనుగుణంగా అన్ని చేద్దాం తప్పకుండా. ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇంకుడు గుంతలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నామన్నారు. 2025-26 కోసం బడ్జెట్లో 4,350 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 2022 నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సాస్కీ కింద 1,342 కోట్లు వచ్చాయని మంత్రి వివరించారు. పల్లె పండుగ 1 కింద 4,000 కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,594 కిలోమీటర్ల రహదారులు వేసినట్లు చెప్పారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పల్లె పండుగ 2.0 అమలుపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 21.30 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు వేశామన్నారు. డ్రైనేజీ వ్యవస్థలో ఇదో విప్లవమని, చాలా చోట్ల ఈ డిమాండ్ ఉందని చెప్పారు. గత వైసీపీ హయాంలో 13,300 కోట్ల రూపాయల మేర జల్ జీవన్ మిషన్ నిధులు నిలిచిపోయాయని తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో నిబంధనలు మార్చారని, దీనిపై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అధ్యక్ష, చాలా గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. ఈ పల్లె పండుగ 1 కింద అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మనం వేయగలిగాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో ఇప్పుడు వరకు దాదాపు 1,594 కిలోమీటర్లు సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానీ మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోగలిగాం అధ్యక్ష. సైడ్ కాలువల గురించి చెప్పారు అధ్యక్ష. దీని గురించి కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక వినూత్నమైన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా మ్యాజిక్ డ్రైన్స్ అని టేకప్ చేశారు అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 28.31 కిలోమీటర్లు పూర్తి చేసుకోగలిగాం. అది చాలా చోట్ల సక్సెస్ఫుల్ అయింది అధ్యక్ష. ఆ మోడల్ని ఇతర జిల్లాల్లో కూడా తీసుకెళ్లే విధంగా అక్కడున్న సిబ్బందిని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా అటువంటి నైపుణ్యం వచ్చేటట్టు ప్రక్రియ చేపడుతున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధం కాకపోయినా నేను సమాధానం చెప్పగలుగుతాను. ఎందుకంటే వాస్తవంగా గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలకి అందించాల్సిన తాగునీటి పైన మనందరం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 13,300 కోట్ల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేస్తే ఉపయోగించుకోలేకపోయారు అధ్యక్ష. రాష్ట్రానికి అందించాల్సిన వాటా కూడా అందించకుండా కేవలం 2,200 కోట్ల రూపాయలతోటి వీళ్ళు తూతు మంత్రంగా, అది కూడా 1 సంవత్సరం ముందు చేపట్టి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేతనాల విషయంలో మనకు వచ్చేది 100% వస్తుంది అధ్యక్ష. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కడైతే మనకి మెటీరియల్ పేమెంట్ ఉందో ఆ కాంపోనెంట్ 75%, 25% రేషియోలో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులు చెప్పినట్టు, అదేవిధంగా కింద సోమిరెడ్డి గారికి చెప్పినట్టు అధ్యక్ష, విబీజీ రామ్జీ గైడ్ లైన్స్ ఇంకా పూర్తిగా రాలేదు అధ్యక్ష. అందువల్ల కూడా కొంచెం జాప్యం జరుగుతుంది పేమెంట్ విషయంలో కానివ్వండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు
ఒక గ్రామంలో ఒక పంచాయతీలో 20 కన్నా ఎక్కువ వర్కులు టేకప్ చేయకూడదు అనేది ఒక కొత్త నిబంధన అధ్యక్ష. దీనికి మన్రేగా కింద ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సిన సందర్భం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మన పంచాయతీరాజ్ విభాగం కూడా కొత్తగా సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేసి ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో రియల్ టైం మానిటరింగ్ జరిగేటట్టు మనం ఈ రోజున ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఈ సమాచారం పెట్టాం అధ్యక్ష. ఇంక్లూడింగ్ మన ట్యాక్స్ కలెక్షన్ కూడా డిమాండ్ ఎంత ఉంది, ఎంతవరకు ప్రజలకు దాన్ని చెల్లించగలిగారు, ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా పారదర్శకంగా తీసుకెళ్ళగలుగుతున్నామో డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారానే మనం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ సభ్యులు కోరినట్టు పేమెంట్స్ ఇంకొంచెం డ్యూ ఉన్నవి అన్నీ కూడా తప్పకుండా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత వరకు త్వరలోనే వాటిని క్లియర్ చేస్తాం అధ్యక్ష. ప్రజారోగ్యాన్ని గత వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1400 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు తేలిందని బాధ్యులను కోర్టులో పెట్టి జరిమానాలు తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఆహార కల్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. ఏపీలో ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. 2023 నుంచి 2026 వరకు 16,700 ఆహార నమూనాలు పరిశీలించామని వివరించారు. 1400 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు తేలిందన్నారు. బాధ్యులను కోర్టులో పెట్టి జరిమానాలు తగిన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహించారు. జగన్ హయాంలో ఆహార సిబ్బంది నియామకాలు సరిగా చేయలేదని, ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. సింథటిక్ రంగులు ఆహార పదార్థాల్లో వాడుతున్నారని తెలిపారు. దీనిపై గుంటూరు, రాజమహేంద్రవరంలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నామని అన్నారు. సింథటిక్ రంగులు ఆహారాన్ని కల్తీ చేయడంతో పాటు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చారు. వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆహార కల్తీ నిర్ధారించే ప్రయోగశాలలు పెంచుతామని అన్నారు. కల్తీకి పాల్పడే వారికి ప్రస్తుత చట్టం ప్రకారం కేవలం 6 నెలలు మాత్రమే శిక్ష పడుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ లార్జర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో బ్లింకెట్ కానీ స్విగ్గీ ఇట్లాంటి వాటికి ఒక చిన్న వేర్ హౌస్లోని ఏర్పాటు చేస్తారు. వాటినే డార్క్ స్టోర్లుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటిల్లో నిరంతరం ఐపీఎం ద్వారా ఇది జరుగుతుంటాయి, ఎన్ఫోర్స్మెంటు, తర్వాత సర్వేలెన్స్ జరుగుతుంటుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంటాయి అధ్యక్ష. అయితే ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేసినప్పుడు దాని జీవితకాలంలో సెల్ఫ్ లైఫ్లో 30% ఉండాలి, లేదా 40 రోజులు గడవన్నా ఉండాలి. ఇటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. వీటికి FSSAI ద్వారా ఫుడ్ సేఫ్టీ కాంప్లైన్స్ సిస్టమ్ని దాంట్లో పోర్టల్లో వాళ్ళు నమోదు కావాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటాయి. కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ప్రధానంగా ఈ డెలివరీ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అంటే డిటర్జెంట్లు, శుభ్రపరిచే వాటితో ప్యాక్డ్ ఫుడ్ అయినా సరే వాటి సపరేట్గా ఉండాలా, వెంటిలేషన్ ఉండాలి, ఇట్లా నిబంధనలు ఉన్నాయి. అయితే వాటి నిబంధనల్ని పూర్తి స్థాయిలో అనుసరించడం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష. అయితే ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటన, రాజమహేంద్రవరంలో దురదృష్టకర సంఘటన నిజంగా అది. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 572 తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 3 అన్సేఫ్ వచ్చే పెనాల్టీలు వేయడం జరిగింది. 24-25లో ఏకంగా 688 తనిఖీలు నిర్వహించాం. తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం 25-26 ఇప్పటిదాకా 745 తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికక్కడ వాటికి పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ కేసెస్ కోసం ఈ జాయింట్ కలెక్టర్ అడ్జుడికేషన్ దగ్గర కూడా వీటిలో కొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి అధ్యక్ష. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి తీసుకుని 150 సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద తనిఖీ టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు లేకుండా ఉన్నాయి, స్టేట్ ల్యాబొరేటరీస్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, తిరుమల, అదేవిధంగా కర్నూలులో కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈ 4 చోట్ల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఎన్ఏబిల్ అక్రిడేషన్ వచ్చిన తర్వాత వాటి లీగల్ కేసెస్ దిశగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి మీద శాంపిల్ తీసుకోవడం ఉంటుంది. దాంట్లో అడల్టరేషన్ ఏమంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద కఠినమైన శిక్షలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వినోద సౌకర్యాలు, థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 40 కోట్ల వరకు 510% స్థిర మూలధన పెట్టుబడి సబ్సిడీ అందిస్తుందని మంత్రి తెలిపారు. 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, 100% భూ వినియోగ మార్పిడి రుసుము మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని 171.14 ఎకరాల విస్తీర్ణంలో డిస్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ప్రతిపాడు ఎమ్మెల్యే
బూర్ల రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ డిస్నీ వరల్డ్ లేదా యూనివర్సల్ స్టూడియోస్ వంటి భారీ ప్రాజెక్టులకు 35 కోట్ల రూపాయల నుండి 60,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని, ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తోందని వివరించారు. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటకుల సగటు ఖర్చు చేసే సామర్థ్యం అంతర్జాతీయ ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో వీటిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్, 100% భూ వినియోగ మార్పిడి రుసుము మినహాయింపు ఇస్తున్నట్లు తెలియజేశారు. పారిశ్రామిక టారిఫ్ ప్రకారం విద్యుత్ ఖర్చు రియంబర్స్మెంట్ 7 నుంచి 15 ఏళ్ల పాటు 100%, SGST రియంబర్స్మెంట్ 3 ఏళ్ల పాటు, EPF, ESIలలో 50 నుంచి 100% రియంబర్స్మెంట్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం కేసు ప్రాతిపదికన ప్రత్యేక రాయితీలు ఇస్తుందన్నారు. ఇటీవల నిర్వహించిన విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ 18,448 కోట్ల రూపాయల విలువైన 102 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిందని, అందులో 3 థీమ్ పార్కులకు సంబంధించినవని వివరించారు. ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులను చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి, కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా PPP మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. దాని ప్రకారమే 2024-29 మన పర్యాటక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎలాంటి ప్రాజెక్టులు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, ఇతరత్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది అధ్యక్ష. అందులో ప్రధానంగా 40 కోట్ల వరకు 5% నుంచి 10% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ, 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ కానీ, 100% ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఎగ్జంప్షన్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ టారిఫ్ ప్రకారం విద్యుత్ ఖర్చులు ఏముంటాయో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, పవర్ ఛార్జెస్, వాటి రియంబర్స్మెంట్ కానీ, 7 నుంచి 15 ఏళ్ల పాటు 100% SGST రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా 3 ఏళ్ల పాటు EPF, ESIలో 50% నుంచి 100% వరకు రియంబర్స్మెంటు, మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం కేస్ బై కేసు ఆలోచించి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పరిశ్రమలకు ఏ రకమైనటువంటి రాయితీలు వస్తాయో అవన్నీ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామిపై ప్రేమ, భక్తి ఉన్నవాళ్లు ఏ నెయ్యి వాడాలో స్పష్టంగా తెలుసుకుంటారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. వైసీపీ హయాంలో కిలో నెయ్యి 320 రూపాయలకు కొనుగోలు చేసి 220 కోట్లు తీసుకుని టెండర్ పాలసీ షెడ్యూల్స్ తగ్గించి తప్పులు చేశారని ధ్వజమెత్తారు. నాడు తప్పులు చేసి ఇప్పుడు 620 రూపాయల కిలో నెయ్యిలో దోపిడీ ఉందని అనడాన్ని ఆయన తప్పుబట్టారు. దోచుకున్న డబ్బులతో ఆవులను కొని టీటీడీకి ఇస్తే వైసీపీ చేసిన పాపం కొంతవరకు పోతుందని సోము వీర్రాజు అన్నారు. 620 రూపాయలు కొనడం దోపిడీ అని ఎవరైతే అంటున్నారో, 320 రూపాయలదే కరెక్ట్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు హిందూ ధర్మానికి బద్ధ వ్యతిరేకులు. ప్రజలు మాట్లాడలేదంటున్నారు. ప్రజల మాటలేంటి? సరిగ్గా బటన్ నొక్కే సమయంలో ప్రజలు మాట్లాడతారు. 19-24 మధ్యలో 350 గుళ్ళ మీద ధ్వంసం జరిగితే ఒక్కళ్ళని అరెస్ట్ చేయలేదండి. నెయ్యి 320 కాదు, 230కే వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ లేపుతారు రేపటి నుంచి. మనం డైరీలో కొనుక్కున్నదంతా కూడా ఫ్యాట్ బేస్డ్ నెయ్యి. మరి వెంకన్న బాబుకి అదే పెట్టాలనా ఈ వైసీపీ వాళ్ళ యొక్క వాదన? మీ పాపం పోవాలంటే ఈ 200 కోట్లతో గోవులు కొని వెంకటేశ్వర స్వామికి ఇచ్చేయండి, పాపం పోతుంది. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి ప్రధాన పూజారి కేటీ ధర్మాధికారి సంధ్యాహారతి సేవ నిర్వహించారు. స్వయంగా బాబా మందిరంలో ధర్మాధికారి సంధ్యాహారతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మందిర ప్రధాన కార్యదర్శి కుంచనపల్లి రవిశంకర్, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి మాట్లాడుతూ ధర్మాధికారి స్వయంగా ఇక్కడ హారతి పాడటం సంతోషంగా ఉందన్నారు. ధర్మాధికారి రాకతో షిరిడిలో ఉన్న అనుభూతి కలిగిందన్నారు. ఈ సందర్భంగా బాబా మందిరంలో నిర్వహిస్తున్న సేవలను
కేటీ ధర్మాధికారి వివరించారు. అనంతరం ఆలయ అర్చకులు ధర్మాధికారిని బాబావారి శేష వస్త్రంతో సత్కరించారు. शिरडी में कैसा महसूस होता है, ऐसा महसूस हुआ। यहाँ पब्लिक पुरुष ज़्यादा है, महिलाएं कम हैं। महिलाएं आरती कम बोलते हैं। नेक्स्ट टाइम आरती बोलना सब लोग कंठस्थ करना। मैं लगभग 2000 मंदिर में विजिट दे चुका हूँ। सब मंदिर में 75% लेडीज़ आरती गाती है, 10% 25% जेंट्स गाते हैं। ये आप भी आरती का इसको ज़रा बदल दीजिए। ओम साई राम। बहुत आनंद आया। शिरडी के मंदिर से 35 ईयर बाबा सेवा करके 5 साल से रिटायर्ड हो गया हूँ। 5 साल से वही मंदिर को ही विजिट देने का काम चालू है। जहाँ जहाँ बुलाते हैं वहाँ वहाँ जाता हूँ। बाबा के आरती देख के, आपका भक्ति भाव देख के मन प्रसन्न होता है। ऐसा ही बाबा सेवा करते रहो। ఓం సాయి. మన ముత్యాలంపాలో వెలిసినటువంటి షిరిడి సాయిబాబా మందిరం చాలా విశేషమైనది. అక్కడ షిరిడిలో జరిగే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో ఆంధ్రాలో వెలిసినటువంటి ఈ షిరిడిలో కూడా అదే విధంగా జరుగుతాయి. సేమ్ అక్కడ ఏం జరిగిన ప్రతి విషయం కూడా ఇక్కడ అదే విధంగా జరుగుతుంది. మన మందిరానికి పలు పర్యాయములు వీరు ప్రధాన పూజారిగా ఉన్నప్పుడు విచ్చేశారు. చాలాసార్లు విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన మందిరం అంటే చాలా ప్రీతి ఆయనకి. అందుచేత ఈరోజు మందిర కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి సాయి సంధ్యాహారతి ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వారిని దర్శించుకుని వారికి ఆశీర్వచనం పొంది ఆనందంగా జీవించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ సరఫరాలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి భారత్ ప్రధానంగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఖతార్ ఎల్పీజీ సరఫరాను నిలిపివేసింది. అటు భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ముందుకొచ్చాయి. చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇలాంటి వార్షికోత్సవాలు ఎంతో దోహదపడతాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవి సుగంధ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, కళలను ప్రోత్సహించడం ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నగరంలోని మాచవరం ఓ ప్రైవేటు పాఠశాల 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవి సుగంధ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవి సుగంధ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇలాంటి వార్షికోత్సవాలు ఎంతో దోహదపడతాయని ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, కళలను ప్రోత్సహించడం ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులు చేశాయి. చిన్నారులు తమ పాటలు, నృత్యాలు మరియు అభినయంతో వేదికపై సందడి చేశారు. పిల్లలు కలిసి పాడుతూ, ఆడుతూ నృత్యాలు చేయడం చూడడం ఎంతో ముచ్చటగా ఉందని హాజరైన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భాను, విజయబాబు చిన్నారులకు బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి తిరుపతమ్మ తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు అమ్మవారికి మంగళ వాయిద్యాలు, డప్పు విన్యాసాలు, రంగురంగుల విద్యుత్ దీపాలు నడుమ కసుకుర్తి వారి గ్రామ ప్రభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నందమూరి చిట్టిబాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లక్ష్మీ గణపతి బుర్రకథ దళం వెరైటీ బుర్రకథ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం భారీగా పొగమంచు కురిసింది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. జాతీయ రహదారిని పొగమంచు కమ్మేయడంతో మంచు వల్ల రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం భారీగా పొగమంచు కురిసింది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
విజిబిలిటీ సమస్యతో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ అవడానికి పొగమంచు ఉండడం వల్ల చాలాసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం ఆ విమానాన్ని రాజమండ్రిలో ల్యాండ్ చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరం పరిసరాల్లో కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత రన్వేపై సేఫ్గా ల్యాండ్ అయింది. బెంగళూరు నుంచి మరొక విమానం వచ్చింది. అది కూడా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టిన తర్వాత ల్యాండ్ అయింది. గన్నవరం విమానాశ్రయం వద్ద పొగమంచు ఎక్కువగా ఉండడం విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. మంచు వల్ల రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.